హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను మీకు గోధుమ పిండితో చెక్కలు, హాట్ చెక్కలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ టీ గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ గోధుమ పిండి తీసుకొని అందులో ఉప్పు, కారం వేయాలి. ఉప్పు, కారం మిక్స్ అయింది. సో నేను అది వేసాను. దాంట్లో కొంచెం జీలకర్ర అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి చపాతీ పిండి ఎలా తడుపుతామో అలా కొద్ది కొద్దిగా వాటర్ మధ్యలో మధ్యలో పోసుకుంటూ చపాతీ పిండిలా తడపాలి. ఇలా మొత్తం తడిపాక ముద్దలా అవుతుంది కదా, దాన్ని తీసి పీసెస్ చేసుకొని ఒక్కొక్కటిగా రాకాలి. ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని సేమ్ చపాతీ పిండి ఎలా రాకుతామో అలా రాకాలి. సో దీనికి రోలర్ ఉంటుంది, దాంతో మనం కట్ చేసుకోవాలి, పీసెస్లా కట్ చేసుకోవాలి. ఏం లేదండి, సేమ్ చపాతీలు ఎలా చేస్తామో అలాగే, బట్ ఇందులో కారం, ఉప్పు ఇవి వేస్తాం కాబట్టి హాట్ థింగ్ అయిపోతుంది. సో ఈ రోలర్తో ఇలా కట్ చేసుకొని ఇలా పీసెస్లా వస్తాయి కదా, కొన్ని తీసుకొని గోలియాలి. ఇలా అన్నీ ఒకేసారి కాకుండా కొన్ని తీసుకొని ఆయిల్ వేడెక్కాక అందులో గోలించాలి. సో ఇలా అన్నీ గోలించాక ఇవి చాలా క్రిస్పీగా అవుతాయి. సో ఈవినింగ్ స్నాక్స్లా తినొచ్చు. దీనికి సాస్ పెట్టుకొని, టమాటా సాస్ పెట్టుకొని కూడా తినొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.